బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు కోసం కాన్వాయ్ను అధికారులు మార్చారు. పాత సఫారీల స్థానంలో పాత ఫార్చునర్లు పెట్టారు. ప్రస్తుతం వాడుతున్న సఫారీల వాహనాలు కండిషన్లో లేకపోవడంతో అధికారులు మార్పులు చేశారు. సెక్యూరిటీ వింగ్లో అధికారులు ఇతర వీఐపీల కోసం వినియోగించే పాత వాహనాలను బాబు కాన్వాయ్లో చేర్చారు. పాత కాన్వాయ్ వాహనాల కండిషన్ చూసి ముఖ్యమంత్రి భద్రతకు వాటిని కొనసాగించలేమని అధికారులు చెప్పారు. పాత వాటి స్థానంలో డిపార్ట్మెంట్లో ఉన్న వేరే వాహనాలను ఏర్పాటు చేశారు. చంద్రబాబు కోసం కాన్వాయ్ను అధికారులు మార్చారు. పాత సఫారీల స్థానంలో పాత ఫార్చునర్లు పెట్టారు. ప్రస్తుతం వాడుతున్న సఫారీ వాహనాలు కండిషన్లో లేకపోవడంతో అధికారులు మార్పులు చేశారు. సెక్యూరిటీ వింగ్లో అధికారులు ఇతర వీఐపీల కోసం వినియోగించే పాత వాహనాలను బాబు కాన్వాయ్లో చేర్చారు. పాత కాన్వాయ్ వాహనాల కండిషన్ చూసి ముఖ్యమంత్రి భద్రతకు వాటిని కొనసాగించలేమని అధికారులు చెప్పారు. పాత వాటి స్థానంలో డిపార్ట్మెంట్లో ఉన్న వేరే వాహనాలను ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, సీఎం భద్రత దృష్ట్యా పాత సఫారీ వాహనాలు మార్చి పాత ఫార్చునర్లను ఇప్పుడు చేర్చినట్లుగా తెలుస్తోంది. కాన్వాయ్ ని సిద్ధం చేశారు సీఎం కోసం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం గతంలో వాడినటువంటి చంద్రబాబు వాడినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత భద్రతా పరంగా కానీ దానికి సంబంధించినటువంటి మెరుగైనటువంటి పరిస్థితులు లేవు అని ఆలోచించిన నేపథ్యంలో ప్రస్తుతం సీఎం చంద్రబాబుకి కొత్త కాన్వాయ్ని ఏర్పాటు చేయడం జరిగింది. బ్లాక్ ఫార్చునర్లని 8 కార్లను కూడా ఈ కాన్వాయ్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ప్రమాణ స్వీకారానికి బయలుదేరినటువంటి నారా చంద్రబాబు నాయుడు దాంట్లోనే వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొత్త కాన్వాయ్ని ఇప్పుడు ఈ రోజు నుంచి ఉదయం ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఏర్పాటు చేశారు. వీటినే రానున్న రోజుల్లో కూడా చంద్రబాబు వాడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో వాడినటువంటి కాన్వాయ్ ఏదైతే ఉందో అదంతా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ అదేవిధంగా జిఏడి వర్గాలకు సంబంధించి కానీ ప్రోటోకాల్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ధృవీకరించినటువంటి తర్వాత కొత్త కాన్వాయ్ని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ కొత్త కాన్వాయ్లోనే రానున్న రోజుల్లో చంద్రబాబు ఆ కాన్వాయ్ని ఉపయోగించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం బ్లాక్ ఫార్చునర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 8 ఈ వాహన శ్రేణిలో ఉన్నట్లు కూడా తెలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ప్రమాణ స్వీకారానికి కూడా ఈ వాహన శ్రేణుల్లోనే చంద్రబాబు అయితే నివాసం ఏదైతే కరకట్టలో ఉన్నటువంటి నివాసం నుంచి ప్రస్తుతం ప్రమాణ స్వీకారం జరగనుంటున్నటువంటి కేశానపల్లికి కూడా బయలుదేరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా కొన్ని కాన్వాయ్లు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళంతా కూడా ముందుగా బయలుదేరినటువంటి తరుణంలో చంద్రబాబు ఈ కాన్వాయ్లో కొత్త కాన్వాయ్ ఏదైతే ఉందో దాంట్లో బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే ఆయన విజయవాడ కూడా క్రాస్ అయ్యి కేశానపల్లికి కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా మాత్రం కొత్త కాన్వాయ్కి సంబంధించినటువంటి ఫోటోలు ఏవైతే ముందుగా వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయో అవే సేమ్ వెహికల్స్నే ప్రస్తుతం అయితే కాన్వాయ్లో ఉపయోగించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే కొంత సందిగ్ధం అసలు నిజంగా మార్చారా మార్చలేదా అనే దానికి సంబంధించినటువంటి అంశాల్లో ప్రస్తుతం అయితే అదే కాన్వాయ్లో చంద్రబాబు వెళ్ళడంతో ప్రస్తుతం అయితే కాన్వాయ్లు అయితే మార్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి కలర్కి సంబంధించి బ్లాక్నే కంటిన్యూ చేస్తారా లేకపోతే మార్పులు ఏమైనా చేర్చుకునేటటువంటి అవకాశాలు ఉంటాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా మాత్రం ఇవన్నీ కూడా బుల్లెట్ ప్రూఫ్కు సంబంధించినటువంటి వాహన శ్రేణులు ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితులు అంటే మొత్తం 8 కాన్వాయ్లు వెహికల్స్ ఏవైతే ఉన్నాయి ఈ కాన్వాయ్లో మొత్తం కూడా అవన్నీ కూడా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఉంటాయి. మొత్తంగా ఆ నెంబర్ కూడా 303 అనేటటువంటి నెంబర్ ఏదైతే ఉందో వాహన శ్రేణికి సంబంధించినటువంటి వాటిని ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఈ కాన్వాయ్కి సంబంధించినటువంటి మెయిన్